30 years ఇండస్ట్రీ పృథ్వీ పరిచయం అవసరం లేనటువంటి పేరు. చాలా గ్యాప్ తర్వాత మరొకసారి మన V5 ప్రేక్షకులను ఎన్నో విషయాలు చర్చించుకోవడానికి ముచ్చటించడానికి ఈరోజు నాతో పాటు సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. నేను అడగాలి ఎలా ఉన్నారు మీరు? చాలా బాగున్నాను. చాలా లాంగ్ టైం, చాలా గ్యాప్ తర్వాత కలుసుకున్నాం. 7-8 years బ్యాక్ ఇంటర్వ్యూ అవును. ఇచ్చిన. ఎలా అనిపిస్తుందండి ఇన్ని రోజులు గ్యాప్ తర్వాత? ఇన్ని రోజులు గ్యాప్ తర్వాత చాలా సంఘటనలు జరిగినాయి మధ్యలో. పొలిటికల్గా, సినిమా పరంగా అయితే అలాంటివి ఏమీ లేవు. పొలిటికల్ పరంగా దీంట్లోకి ఎంటర్ అయినప్పుడే బురద అని అందరికీ తెలుసు. ఆ బురద ఉన్నా కూడా రవితేజ గారు అంటారు కదా, కిక్ ఉండాలి అని. ఆ కిక్ ఉండాలి, మనం చెప్పాల్సింది చెప్పాలి. వాడు ఎలా ఫీల్ అయినా కూడా నేను నా మోటివ్ అదే, స్ట్రైట్గా చెప్తాను. వాడు యాక్సెప్ట్ చేయకపోవడం వాడి కర్మ. ఇప్పుడు చాలా వరకు నేను చెప్పినవి చాలా వరకు జరిగినాయి. సో పొలిటికల్లోకి వచ్చాను కాబట్టి ఇప్పుడు ఈ ఇయర్ ఇంకా కొంచెం గట్టిగా ఉంటుంది. సో ఇంకా మీరు అడగండి ఇంకా ఎలా ఉంటుంది. సినిమా లైఫ్ అయితే ఓకే, పొలిటికల్ లైఫ్లోనే డిస్టర్బెన్సెస్. ఎమ్మెల్యే పృథ్వీ ఎలా ఉంది సౌండ్? ఎమ్మెల్యే పృథ్వీ సౌండ్ అంటే బాగానే ఉందండి. నాకు ఎంపీ పృథ్వీ అన్నారు, సినిమాటోగ్రఫీ మినిస్టర్ అన్నారు. అక్కడ ఒక ఏమంటారు దాన్ని, 10 ఏళ్ళు కాపురం చేసాం అక్కడ, అవతల అపోజిషన్. ఇప్పుడు అధికారంలో ఉన్నారు వాళ్ళు. అపోజిషన్లో ఉన్నప్పుడు నేనే ఉన్నా, రూలింగ్ వచ్చిన అప్పుడు పక్కన నేనే ఉన్నాను, ఆయన పక్కనే. రూల్ ఎప్పుడైతే వచ్చిందో 3వ నెలలోనే మారిపోయాడు ఆయన. నేను కూడా చాలామందికి తెలియదు ఏంటంటే 3rd monthలోనే నేను రిజైన్ చేశానండి. నాకు ఇది కష్టం, నేను ఉండను, మీరు చాలా ఫ్రాడ్ జరుగుతుంది అక్కడ. ఈ డిస్కషన్ లోకి మనం ముందు వెళ్దాము. అంటే ఈ ఎమ్మెల్యే పృథ్వీ ఈ సౌండ్ ఎలా ఉంది అని అడుగుతున్నాను కదా, అంటే దీనికోసమేనా ఈ తాపత్రయం అంతా? లేదు అసలు. నేను అలాగే ఎమ్మెల్యే పృథ్వీ కన్నా మా తాడేపల్లిగూడెంలో కౌన్సిలర్ అంటే చాలా ఆనందంగా, చాలా హుందాగా ఉండేది అది. ఈ ఎమ్మెల్యే పృథ్వీ సౌండ్ అసలు నాకు ఇష్టం లేదండి. అది నాకు ఇష్టం కూడా వద్దంటా నేను. అంటే 30 years పృథ్వీ అంటే ఎంతో ఒక మామూలుగా కాదు. మీరు ప్రతి డైలాగ్ తోటి ప్రజల్ని ఏ విధంగా అలరించారో అందరికీ తెలుసు. అలాంటి పృథ్వీరాజ్ ఈ కుట్రలు, ఈ కుతంత్రాలు, ఈ రచ్చ, ఇదంతా అసలు దేనికోసం అంటారు? మీరు ఎందుకోసం ఇటువైపు మీరు మళ్ళారు? ఒక ఉర్దూలో సామెత ఉందండి, కుచ్చు పానేకెళ్ళి కుచ్చు కోనా పడే. కానీ ఒకటి పొందాలంటే ఒకటి వదులుకోవాలి. నాకు రాజకీయం అంటే ఫస్ట్ నుంచి చాలామంది ఇంగ్లీష్లో నాకు ప్యాషను, నాకు ఇది అంటారు. నాకు దురద. రాజకీయాలంటే ఒక దురద. అది ఎలాగైనా అవతల వాళ్ళు ఉన్న మంచి ఉంటే నేను స్వాగతిస్తానండి, చెడు ఉంటే నేను బయట పెడతాను. అది మంచి చెడులు ప్రతి మనిషిలో ఉంటాయి. కానీ నేను చూసిన రాజకీయ నాయకుడు చాలా వరకు 100లో 90 మంది ఫ్రాడ్ చేసిన పీపులే ఎక్కువ ఉన్నారు. సో రాజకీయం అంటేనే ఫ్రాడు, దాచుకోవటం, దోచుకోవటం, విదేశాలకు పంపించి వ్యాపారాలు చేసుకోవటం అన్నట్టుగా ఉందండి ప్రజెంట్ ట్రెండ్. కాబట్టి నాకు ఎమ్మెల్యే సౌండ్ అంత ఆనందం అనిపించదు. నేను మాట్లాడిన ప్రతి మీటింగ్లో ప్రజలు ఇది కరెక్టు, మీరు మాట్లాడింది కరెక్టు అని వాళ్ళు చెప్పే మాటలు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తాయి చెవులకి. అసలు రాజకీయాలు అంటేనే ఎత్తులకు పై ఎత్తులు వేయటం. మీరు చూస్తే ముక్కుసుటితనంగా మీరు వెళ్ళటం, అంటే మీరు ఇక్కడ ఎమడగలుగుతాను నేను అని అనుకుంటున్నారా? ఎమ్మడినా ఎమ్మడకపోయినా నా పద్ధతి అలాగే ఉంటుందండి. బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ తాడేపల్లిగూడెం. మాకేంటంటే కల్మషం అనేది లేదు మా జిల్లాలో. పశ్చిమ గోదావరి జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లాలో వెటకారం ఉంటుంది, ఆతిథ్యం ఉంటుంది. వాడి జేబులో డబ్బులు లేకపోయినా కూడా వచ్చిన పక్క వాళ్ళని ఆదుకునే మనస్తత్వం ఉంటుంది. ఆ బహుశా గోదావరి నీళ్లు తాగిన అదృష్టం ఏంటో కానీ ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న ప్రజలందరూ ఇంచుమించు సాంప్రదాయానికి, మాటకి కట్టుబడి ఉంటారు. సో అలాగా ఉన్నటువంటి పృథ్వీరాజు సినిమా ఇండస్ట్రీకి వచ్చి రాజకీయాల్లో రావడం ఇది బురద అని తెలుసు. కానీ ఏంటంటే బురద ఏదో పెద్దవాళ్ళు అంటారు, అడుస్తూ ఒక నెల కాలు కడగనేలని. నాకు అలాంటి నేను పట్టించుకోనండి. వాడు తప్పు చేస్తున్నాడు, దాన్ని గట్టిగా అడగాలి. అలాగే ప్రశ్నించేవాడు ప్రశ్నిస్తాను. నాకు అధికారం ఉన్నా లేకపోయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మా అధ్యక్షులు, జనసేన పార్టీ అధ్యక్షులు, నేను ప్రశ్నిస్తాను, నాకు పవర్ అక్కర్లా, నేను ప్రశ్నిస్తాను అన్నప్పుడు మా అధ్యక్షులు, మా గురువులు
మాకు వెన్నంటి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి బాట కరెక్ట్గా ఉంది. ఆయనతో పాటు నేను నా పందా కూడా అదే, ప్రశ్నించే అడుగుతాం, తప్పే ఉంది దాంట్లో. మీరు తప్పు చేయనప్పుడు గట్టిగా సమాధానం చెప్పండి, తప్పు చేస్తే తల ఉంచుకోండి అని. అది పవన్ కళ్యాణ్ గారు నేర్పింది ఏంటంటే, మనలో తప్పు ఉందంటే జన సైనికుడు కానీ, వీర మహిళ కానీ, జనసేన లీడర్స్ కానీ, సింపథైజర్స్ కానీ, ఎవరైనా సరే జనసేన కార్యకర్త అనిపించుకోవాలి, మంచివాడు అనిపించుకోవాలి. మనలో తప్పు ఉందంటే తల ఉంచుకుందాం, మనలో తప్పు లేనప్పుడు తలెత్తి మాట్లాడదాం. అదే ఆయన మాకు నేర్పింది.